శాఖ మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ఘనంగా స్వాగతం పలికిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రోడ్డు మార్గంలో ఆర్మూర్ మీదుగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు వారికి పెర్కిట్ బ్రిడ్జి సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చేందుకు సౌత్ కొరియా పర్యటన విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం అన్నారు. పరిశ్రమల తరలింపు విషయమై అధికారం కోల్పోయిన వారు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి, లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, రవీందర్ రెడ్డి చిట్టి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకు బుద్ధి రాకుండా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. నాయకత్వంలో పెద్ద ఎత్తున చాలా మల్టీనేషనల్ కంపెనీస్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఎక్స్చేంజ్. సో ఇవన్నీ చూసి వారాలకు కొద్దిమంది ఏదో రాష్ట్రం మీద ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, పెట్రోల్ మంత్రులుగా బతికినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని నుంచి పెద్దగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.